హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 17, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన అంశం నుండి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. సో ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన కోడెక్స్ ఎలిమెంటేరియస్ దేనికి సంబంధించినది? దీన్ని ఏ సంస్థలు ఎప్పుడు ప్రారంభించాయి? సో ఫస్ట్ ఏ సంస్థలో చూద్దాము. రెండు సంస్థలను గుర్తుపెట్టుకోండి. రెండు సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు. ఆ రెండు సంస్థల్లో ఒక సంస్థ వచ్చేసి WHO, రెండవ సంస్థ వచ్చేసి FAO. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి వార్తల్లో మనం చూస్తున్నప్పుడు దానికి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ ఐడియా రావాలి. బేసిక్ పాయింట్స్ అంటే మనం స్టాటిక్ జీకే అని చెప్పొచ్చు. ఉదాహరణకు తీసుకుంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఏ ఇయర్లో ఏర్పాటైంది? 1948 ఇయర్లో ఏర్పాటైంది. 1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ? జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. WHOకి సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక వ్యక్తి, WHOకి సంబంధించి చీఫ్గా లేదా డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి టెడ్రస్ అదనం. తను ఇథియోపియా దేశానికి చెందినవారు. WHOకి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఈ స్టాటిక్ పాయింట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే ఇంకొక సంస్థ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1945 ఇయర్లో ఏర్పాటైంది. 1945, ఓకేనా? ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం రోమ్ ఎక్కడ? ఇటలీ కేంద్రంగా పనిచేస్తోంది. ఒక చిన్న ట్రిక్ ఏంటంటే కొన్ని అంతర్జాతీయ సంస్థలు హెడ్ క్వార్టర్స్ చూసేటప్పుడు మీరు గమనించి ఉంటారు. ఫుడ్ అనే పదంతో ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థని మనం చూస్తున్నామంటే దాని యొక్క ప్రధాన కేంద్రం మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? రోమ్లో ఉంటుంది. ఫుడ్ ఈజ్ ఈక్వల్ రోమ్ అని పెట్టుకోండి. ఉదాహరణ తీసుకుంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 2020 సంవత్సరానికి గాను నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకున్న వరల్డ్ ఫుడ్ ప్రైజ్, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ? రోమ్. సో ఫుడ్ అంటేనే రోమ్ మ్యాక్సిమం ఛాన్సెస్, ఓకేనా? సో ఇక్కడ ఏంటి? WHO, FAO రెండు సంస్థలు. ఈ రెండు సంస్థలు 1963 ఇయర్లో 1963 సంవత్సరంలో ఒక ప్రమాణాల సమితిని రూపొందించారు. అంతర్జాతీయ ఆహార ప్రమాణాల సమితి. దాన్నే కోడెక్స్ ఎలిమెంటేరియస్ అంటాము. కోడెక్స్ ఎలిమెంటేరియస్. సో ఫుడ్ స్టాండర్డ్స్కి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలు అన్నట్టు. ఇటీవల దీనికి సంబంధించి 88th మీటింగ్ లేదా సమ్మిట్ అనేది జరిగింది. 88th ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అనేది రోమ్లో జరిగింది. ఆ సమావేశంలో భారతదేశానికి సంబంధించి ఆహార ప్రమాణాలను చాలా ప్రశంసించారు. అందులోనూ ఎక్స్క్లూజివ్గా మన మిల్లెట్స్ ఉంటాయి కదా, చిరుధాన్యాలు, మిల్లెట్స్. సో ప్రపంచంలో మిల్లెట్స్ అంటే గుర్తొచ్చేది భారతదేశము. మనం శ్రీ అన్న అని పేరు పెట్టుకున్న మిల్లెట్స్ 2023లో వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము. అటువంటి మిల్లెట్స్ విషయంలో భారతదేశంలో ఉన్న ఆహార ప్రమాణాలను ఇటీవల జరిగిన సమావేశం 88th ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో ప్రశంసించారు. దేనికి సంబంధించి? కోడెక్స్ ఎలిమెంటేరియస్ మీటింగ్లో. గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా అది వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్లు ఏమడుతున్నారంటే కోడెక్స్ ఎలిమెంటేరియస్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది అసలు దేనికి సంబంధించింది? అంతర్జాతీయ ఆహార ప్రమాణాల సమితి 1963 ఇయర్లో ఏ సంస్థలు తీసుకొచ్చారు? NF. ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చింది? 88th ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. అందులో భారతదేశాన్ని ప్రశంసించారు. NF. మరి భారతదేశంలో ఆహార ప్రమాణాలకి సంబంధించి ఒక సంస్థని తరచు మనం వార్తలు చూస్తాం. ఏంటి ఆ సంస్థ? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది? FSSAI, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. గుర్తుపెట్టుకోండి, కొన్ని కీలకమైన
సంస్థలు ఏమైనా వార్తల్లోకి వస్తే, భారతదేశానికి సంబంధించి వార్తల్లోకి వస్తే దానికి నోడల్ మంత్రిత్వ శాఖలు ఏవో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ తీసుకుంటే అపాడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అపాడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటారు, అడిగారు చాలాసార్లు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అలాగా. ఓకేనా? సో ఇది ప్రశ్నకి సమాధానం. ఆస్పిరెంట్స్ చాలా వరకు మన కామెంట్ బాక్స్లో సమాధానాలు ఇచ్చారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే సపోర్ట్ అది, మీరిచ్చే ఎంకరేజ్మెంట్ అది. దాంతో మరింత ఎనర్జీగా క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. మరియు కామెంట్ బాక్స్లో మన వీడియో పట్ల, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో పట్ల ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి, స్వీకరిస్తాను. అండ్ అడుగుతున్న ప్రశ్నకి తప్పనిసరిగా సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు. సగం తెలిసినా పర్లేదు, తప్పు అనిపించినా పర్లేదు. మనం ఒక తప్పు చేసినప్పుడు మళ్ళీ లైఫ్లో తప్పు చేయము. ఒకవేళ ఈ ప్రశ్నకి సమాధానం కనుక మీరు ఇచ్చింది తప్పు అనిపించింది అనుకోండి, పర్లేదు మీరు పోస్ట్ చేయండి. ఇక్కడ ఏం మార్కులు ఏం కాదు కదా, ప్రాక్టీస్ అవుతుంది. ఇక రానున్న పోటీ పరీక్షలో ఇదే గనక మీకు కనిపించింది అనుకోండి క్వశ్చన్గా, అప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయరు. ఓకేనా? మీకు మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత, ఈరోజు క్వశ్చన్ అడిగాను అనుకోండి, రేపు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను, క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక ఇదంతా కూడా కోడెక్స్ ఎలిమెంటేరియస్కి సంబంధించి ఎవరు తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాండర్డ్స్, అంతర్జాతీయ ఆహార ప్రమాణాలకి సంబంధించి. ఓకేనా? కోడెక్స్ ఎలిమెంటేరియస్ అనేది రీసెంట్గా 88th కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది? రోమ్లో జరిగింది. అందులో భారతదేశాన్ని ప్రశంసించారు. సో 1963లో FAO మరియు WHO సంయుక్తంగా ఈ కోడెక్స్ని ప్రారంభించడం జరిగింది, అంతర్జాతీయ ఆహార ప్రమాణాలకు సంబంధించి. ఇక స్టాటిక్ పాయింట్స్, రైట్. ఇక అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా 2023ని మనం చూసాము. అలాంటివి లింక్ చేసుకోండి. ఏదైనా ఒక టాపిక్ మనకు వార్తల్లోకి వచ్చింది అంటే దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని చాలా వరకు ఇస్తున్నాను. మీరు వార్తాపత్రికల్లో చూస్తున్న లేదా న్యూస్లో చూస్తున్న న్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కరెంట్ అఫైర్స్గా చూస్తున్నాము. అంటే కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకుంటున్నాము, దానికి సంబంధించి బేసిక్స్ నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రిపేర్ అయ్యేసరికి ఏంటంటే త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ కంప్లీటింగ్ జనరల్ స్టడీస్ పార్ట్. అందువల్ల కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఓకేనా? ఇది వాస్తవం. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ మీరు న్యూస్ పేపర్లో చూస్తుంటారు, అన్ని న్యూస్ పేపర్స్లో కవర్ అయిపోయింది. తెలుగు న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కానివ్వండి, జాతీయ వార్తాపత్రికలు కానివ్వండి. సో ఆల్రెడీ మనము లాస్ట్ 2-3 months నుండి ఒక టాపిక్ని రెగ్యులర్గా చూసాము. న్యాయ వ్యవస్థ, దేశంలోనే అత్యున్నత న్యాయ సంస్థ ఏంటి? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇటీవల గవర్నర్, రాష్ట్రపతి వారి విషయంలో, సమయం విషయంలో, వారు ఏదైనా వారి దృష్టికి వచ్చిన బిల్లు విషయంలో ఎంతలోపు వాళ్ళ నిర్ణయాన్ని తెలపాలి అని చెప్పేసేసి ఒక జోక్యం చేసుకోవడం జరిగింది న్యాయ వ్యవస్థ. దాని విషయంలో కంటిన్యూషన్ ఆల్రెడీ ఈ టాపిక్. అంటే న్యాయ వ్యవస్థ జోక్యం, రాష్ట్రపతి గవర్నర్లకి గడువు విధించవచ్చా అని చెప్పేసి చాలాసార్లు డిస్కస్ చేసాం ఆ టాపిక్ చాలా డెప్త్గా. ఇక్కడ మరొకసారి బేసిక్గా చూసేసేసి అసలు ఏంటో చూద్దాం ఇక్కడ. సో దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలో 5వ భాగంలో రాష్ట్రపతి గురించి మనం నేర్చుకుంటాం. 5వ భాగంలో రాష్ట్రపతి, 6వ భాగంలో గవర్నర్ గురించి తెలుపుకుంటాము. గవర్నర్. ఓకేనా? రాష్ట్రపతికి సంబంధించి 5వ భాగంలో ఆర్టికల్ 111 గుర్తు తెచ్చుకోండి. 6వ భాగంలో గవర్నర్కి సంబంధించి, 6వ భాగంలో గవర్నర్కి సంబంధించి ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 గుర్తు తెచ్చుకోండి. 5వ భాగంలో రాష్ట్రపతికి సంబంధించి ఆర్టికల్ 111, 6వ భాగంలో గవర్నర్కి సంబంధించి ఆర్టికల్ 200 అండ్ 201. వీటి గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేసాం, మీకు చాలాసార్లు రివిజన్ చేశాను నేను. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు చూస్తే మీకు ఇవి అర్థమవుతాయి. ఆర్టికల్ 111 ఏం చెప్తుంది? ఉదాహరణకి చట్టసభ, దేశంలోనే అత్యున్నత చట్టసభ పార్లమెంటు. దేశం మొత్తానికి కూడా వర్తించేటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఎక్కడ రూపుదిద్దుకుంటాయి? పార్లమెంట్లో రూపుదిద్దుకుంటాయి. అలా బిల్లుల రూపంలో పార్లమెంట్లో ప్రవేశపెడితే ఆ బిల్లుని, ఏదైనా ఒక తీర్మానాన్ని పార్లమెంట్లోని 2 సభలు, ఎందుకంటే మనం పార్లమెంట్లో బైకామరలిజం చూస్తున్నాము, ద్విసభ విధానం చూస్తున్నాం. 2 సభలు, లోక్సభ, రాజ్యసభ ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్లుని రాష్ట్రపతి వద్దకు పంపిస్తే రాష్ట్రపతి గారు ఆర్టికల్ 111 ఆధారంగా ఆమోదిస్తేనే ఆ బిల్లు చట్టరూపం దాలుస్తుంది.
బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఎవరి అంతిమ ఆమోదం కావాలంటే రాష్ట్రపతి. అది ఆర్టికల్ 1(1). మరి రాష్ట్రాలకు సంబంధించి మన భారతదేశంలో సమాఖ్య లక్షణాలను చూస్తున్నాం, కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య అనే పదం లేదు. సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, ఎందుకంటే దేశమంతా పరిపాలించే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా చూస్తున్నాం, యూనియన్ గవర్నమెంట్. మరియు యూనిట్స్, ఒక్కొక్క రాష్ట్రం ఉంది కదా, ఆ రాష్ట్రంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం పరిపాలిస్తుంది. మరి రాష్ట్రానికి వర్తించే చట్టాలు రాష్ట్ర శాసనసభలో రూపుదిద్దుకుంటాయి. అలా రాష్ట్ర శాసనసభలో ఏదైనా ఒక బిల్లు ఆమోదం తెలపబడిన తర్వాత ఆ బిల్లు రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్టికల్ 200 ఆధారంగా తను ఆమోదించవచ్చు. ఎస్ అని చెప్తే చట్టం అవుతుంది, లేదు ఆమోదించకుండా పునఃపరిశీలనకు పంపవచ్చు. పునఃపరిశీలనకు అంటే మళ్ళీ దీన్ని మరొకసారి సభ నుండి తీసుకురండి, మరొకసారి సెకండ్ రౌండ్కి వెళ్ళండి అని. అలా రెండోసారి వచ్చింది మాత్రం ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేస్తే మూడవది ఏంటంటే ఆమోదం తెలపకుండా కూడా ఉండొచ్చు. ఆర్టికల్ 201 ప్రకారం ఏంటంటే గవర్నర్ దగ్గరకు వచ్చిన బిల్లు, శాసనసభ ఆమోదించిన బిల్లుని గవర్నర్ కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తారు, ఇలాంటివి. బట్ ఏదైతే ఏమంటుంది ఇక్కడ రీసెంట్గా తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదం గురించి మనం చూస్తున్నాం కదా. ఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి ఆర్ఎన్ రవి గవర్నర్కి మధ్య చాలా వివాదాలు ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ పక్కన పెడితే తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్కి పంపిస్తే ఆర్ఎన్ రవి ఆమోదం తెలపట్లేడు, రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తున్నాడు. ఏళ్ళ తరబడి 10ల సంఖ్యలో బిల్లులు అనేవి పెండింగ్లోనే ఉంటున్నాయి. అలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వారికి నచ్చినట్టుగా పరిపాలించాలి, ప్రజల శ్రేయస్సు కోసం చట్టాలు రూపొందించాలంటే ఆ చట్టాలేమో రావట్లేదు, గవర్నర్ దగ్గర ఆగిపోతున్నాయి. ఈ విషయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంకోర్టు ఏం చేసింది గతంలో లాస్ట్ 2 months బ్యాక్, నిర్ణీత సమయంలో 10 నెల రోజుల 3 నెలల ఆ సమయం గురించి మనకు ప్రస్తుతం నిర్ణీత సమయంలోపు గవర్నర్ అయినా రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రపతి అయితే దేశానికి సంబంధించి ఖచ్చితంగా ఆమోదం తెలపాలి అని చెప్పేసి ఇచ్చారు. ఈ విషయంలో రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143 పవర్ని వినియోగించుకున్నారు. ఆర్టికల్ 143 అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. సుప్రీంకోర్టునే న్యాయ సలహా తీసుకున్నారు. ఈ విధంగా రాష్ట్రపతి పదవికి సంబంధించి కానీ గవర్నర్ పదవికి సంబంధించి కానివ్వండి, మీరు పరిమితులు విధించవచ్చా, ఈ సమయం లోపలనే ఈ బిల్లు ఆమోదించండి అని విధించవచ్చా అని చెప్పేసి అడిగారు. తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్లో నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. గవర్నర్ తీసుకునే నిర్ణయాల విషయంలో కానివ్వండి, బిల్ల విషయంలో కానివ్వండి, రాష్ట్రపతి గారు తీసుకునే బిల్ల విషయంలో కానివ్వండి, నిర్ణయాల విషయంలో కానివ్వండి, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు. జోక్యం చేసుకుంటే అది డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లే. సింపుల్గా చెప్పాలంటే బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. ఈ విధంగా రాష్ట్రపతికి గవర్నర్కి పరిమితులు విధించే అధికారము బిల్ల విషయంలో న్యాయ వ్యవస్థకు లేదు అని చెప్పారు. అది జరిగింది. ఓకేనా. మనకు డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ లేదా అధికార పృథక్కరణ సిద్ధాంతం అంటే ఏంటంటే, ఒకటి ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. ఈ 3 ఎవరికి వారే అధికారాలను నిర్వర్తించాలి. ఒకరి అధికారంలో ఒకరు జోక్యం చేసుకున్నా కూడా అది మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ఉల్లంఘించినట్లే. అది ఓకేనా. ఇక్కడ చూడండి. శాసనసభలో ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి లేదా గవర్నర్లు నిర్దిష్ట కాలంలోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టులు ఆదేశించవచ్చా అనే ప్రశ్నపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వము ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులను ఆమోదించడంలో ఆలస్యం చేయడం వార్తలు నిలిచింది. కేసు నేపథ్యం ఇది, ముఖ్యంగా తమిళనాడు. దీంతో బిల్లుపై నిర్దిష్ట గడువు విధించవచ్చా అనే అంశంపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం ఏంటంటే, రాష్ట్రపతి మరియు గవర్నర్లు రాజ్యాంగపరమైన అధికారాన్ని కలిగి ఉంటారు. అంతెందుకు, ఆర్టికల్ 361 మీకు తెలుసు, ఇమ్యూనిటీ ఉంటుంది రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలకు. కోర్టులు వారి విధులను ఆదేశించలేవు. ఇలా చేయండి అలా చేయండి అని కోర్టులు మార్గనిర్దేశం చేయలేము వాళ్ళని అని చెప్పారు. గడువులు విధించకూడదు. ఇది రాజ్యాంగ విభాగాల మధ్య సమతుల్యతను భంగం చేసే ప్రమాదం. అంటే డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, అధికార పృథక్కరణ సిద్ధాంత సమతుల్యతను దెబ్బతీసే విధంగా ఉంటుంది అలా చేస్తే అని. న్యాయ వ్యవస్థ జోక్యం వల్ల రాజ్యాంగ పరిపాలనలో గందరగోళం తలెత్తే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయం పడిందంట. గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టికల్ 200, ఆర్టికల్ 111
రాష్ట్రపతికి సంబంధించి గవర్నర్కి సంబంధించి ఏం తెలుపుతుందో చూడండి సరిపోతుంది. ఆర్టికల్ 200 రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించవచ్చు, తిరిగి పునఃపరిశీలన పంపవచ్చు, లేదా నిలిపివేయవచ్చు, లేదా రాష్ట్రపతి పరిగణకు పంపవచ్చు. అదే ఆర్టికల్ 201. ఇక ఆర్టికల్ 111 ఓకేనా. సో రాష్ట్రపతికి సంబంధించి పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు, తిరిగి లేదా పునఃపరిశీలన పంపవచ్చు. ఇక సెకండ్ వచ్చేసేసి మనము ఇది కూడా రాజ్యాంగానికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ నేర్చుకోవాల్సిందే. ఇటీవల గవర్నర్ అనే పదవి గురించి లాస్ట్ 1 మంత్లో చాలాసార్లు చూసాము. ఉదాహరణకు తీసుకుంటే మన తెలుగువారు అశోక్ గజపతి రాజు గారు ఇక్కడ గోవా రాష్ట్రానికి గవర్నర్గా నియమితులవ్వడము, అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడక్ కవీందర్ గుప్తా గారి నియామకం, ఇటువంటివి మనం చూస్తున్నాము. ఆ సమయంలో మీకు పార్ట్ 6లో భాగంగా గవర్నర్ ఆర్టికల్స్ గురించి చెప్పాను. ఇక్కడ అదనపు బాధ్యతలు వార్తల్లోకి వచ్చింది. సో కరెంట్ పాలిటీలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పార్ట్ 6 రాజ్యాంగంలో 6వ భాగంలో 6th పార్ట్ రాష్ట్ర ప్రభుత్వం గురించి నేర్చుకుంటాం కదా. 6వ భాగంలో ఆర్టికల్ 153 ఏం తెలుపుతుంది అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు. అంటే గవర్నర్ అనేది రాజ్యాంగబద్ధ పదవి. ఒక గవర్నర్ ఒక రాష్ట్రానికి విధులు నిర్వర్తిస్తారు. తర్వాత ఈ ఆర్టికల్లో వచ్చిన కొంత మార్పు ఏంటంటే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1956 ద్వారా అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ సమయంలో చేర్చిన ఒక అంశం ఏంటంటే ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఉన్నారు గతంలో ఈఎస్ఎల్ నరసింహన్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి, తమిళిసై గారు తెలంగాణ రాష్ట్రం నుండి పుదుచ్చేరికి, ఇలా చాలా చూస్తూ ఉంటాము. ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు విధులు నిర్వర్తించవచ్చు అంటే నిర్వర్తించవచ్చు. ఎలా నిర్వర్తించవచ్చు అంటే 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కొంత బేసిక్ పాయింట్స్లో మార్పు తీసుకొచ్చింది. క్లియర్. ఇక ఆర్టికల్ 155 రాష్ట్ర గవర్నర్ని నియమించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. ఇక గవర్నర్ పదవీ కాలానికి సంబంధించి ఆర్టికల్ 156 గవర్నర్ పదవీ కాలం 5 ఏళ్ళు ఉంటుందని రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ రాష్ట్రపతి విశ్వాసం మేరకు మాత్రమే తన పదవిలో కొనసాగుతాడు. గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఆర్టికల్స్ అన్నీ చెప్పుకుంటే అవసరం లేదు. ఆర్టికల్ 153 ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేశాము. నాగాలాండ్ రాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న లా గణేశన్ లేదా ఇలా గణేశన్ మరణించారు అనారోగ్య సమస్యల కారణంగా. సో పదవిలో ఉండి మరణించారు. కాబట్టి నాగాలాండ్ రాష్ట్ర గవర్నర్ పదవి ఖాళీ ఏర్పడింది కదా. ఖాళీ ఏర్పడినందుకు ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న అజయ్ కుమార్ భల్లా గారిని మణిపూర్ రాష్ట్రంతో పాటు నాగాలాండ్ రాష్ట్రానికి ఏమో అదనపు బాధ్యతలు నిర్వర్తించండి అని చెప్పేసి రాష్ట్రపతి గారు నియమించడం జరిగింది. ఓకేనా. సో అఫీషియల్గా రావడం జరిగింది అదనపు బాధ్యతలు. సో ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు విధించవచ్చు అంటే విధించవచ్చు. ఎలా అంటే ఆర్టికల్ 153 అది లింక్ చేసుకోవాలి. సో వార్తలు నిలుస్తున్న అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. అది మనము ఒక స్ట్రాటజీగా చూడాలి. రైట్. సో నాగాలాండ్ గవర్నర్ ఇలా గణేశన్ లేదా లా గణేశన్ ఇటీవల మరణించడంతో ఖాళీగా ఉన్న నాగాలాండ్ గవర్నర్ పదవికి తాత్కాలిక మణిపూర్ గవర్నరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఆమోదంతో కేంద్ర హోంశాఖ ఈ ప్రకటనని విడుదల చేసింది. రైట్. అజయ్ కుమార్ భల్లా గారు ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమల్లో ఉంది. రాష్ట్రపతి పాలన భారతదేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన ఎదుర్కొన్న రాష్ట్రంగా మణిపూర్ ఫిబ్రవరి 13th రోజున మనం చూసాము. మరి మణిపూర్లో ఇప్పుడు యాక్టివ్ రోల్ ఇతనే. సో ఇప్పుడు నాగాలాండ్కి కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ పదవీ విరమణ లేదా మరణం జరిగితే ఇతర రాష్ట్ర గవర్నర్కు అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు లేదా కొత్త గవర్నర్ని నియమించవచ్చు. దీనికి భారత రాష్ట్రపతి ఆమోదం అనేది అవసరం. ఆర్టికల్ 153 అండ్ 155 సరిపోతుంది. మళ్ళీ మీకు ఇచ్చే స్క్రిప్ట్ చదవండి. మన డైలీ CA కోర్స్లో ఇదంతా స్క్రిప్ట్ ఉంటుంది. నేను చెప్పిన తర్వాత మళ్ళీ అవన్నీ చూడండి, చదవండి. మీకు ఎక్స్ట్రా పాయింట్స్ ఇవన్నీ చదవండి. ఓకేనా. సో నాగాలాండ్ రాజధాని కోహిమా, ప్రస్తుత ముఖ్యమంత్రి నెఫ్యూ. ఓకేనా. ఇక గవర్నర్ పదవి గురించి ఆర్టికల్స్. రైట్. ఇక నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్. భారతదేశంలో ముఖ్యంగా ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్లో భాగంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ అనేది ఏ సంస్థ అంటారు పోటీ పరీక్షలు. ఏ సంస్థ అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే అది రాజ్యాంగబద్ధ సంస్థనా, చట్టబద్ధ సంస్థనా, ఇలాంటివి అడుగుతారు.
రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటంటే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్లో ఒక సంస్థ గురించి లేదా ఒక బాడీ గురించి మెన్షన్ చేశారనుకోండి, అది రాజ్యాంగబద్ధ, కాన్స్టిట్యూషనల్ అంటే కాన్స్టిట్యూషన్ ఉందన్నట్టు. రాజ్యాంగబద్ధ కాకుండా చట్టబద్ధ అనే సంస్థల గురించి మనం ఎట్లా చూస్తాము? రాజ్యాంగంలో లేనప్పటికీ పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా ఏర్పాటై పనిచేసే సంస్థ చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైందో చూడాలి. ఉదాహరణకు చెప్పాలంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్ అలా. నెక్స్ట్ వచ్చేసేసి లేదంటే జాతీయ బాలల హక్కుల కమిషను ఇలాంటివి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఏ రకమైన సంస్థ అంటే చట్టబద్ధ సంస్థ 2010. సో దానికి సంబంధించి నియామకాలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వము. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ నిన్నటి రోజున జాతీయ హరిత ట్రిబ్యునల్లో నియామకాలను నిర్వహించింది. సో పూర్తయింది. ఓకేనా? సో కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి 2 న్యాయ సభ్యులను, జ్యుడిషియల్ మెంబర్స్ని మరియు 4 ఎక్స్పర్ట్ మెంబర్స్ని నియమించారు. ఈ నియామకాలు పర్యావరణ న్యాయ వ్యవస్థకు బలోపేతం చేయడానికి కేంద్రం తీసుకున్న కీలక చర్యగా భావించబడుతుంది. ఇక పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, జలమూలాలు, గాలి నాణ్యత వంటి అంశాలపై తక్షణ న్యాయ నిర్ణయాలు ఇవ్వడం అనేది ఎన్జిటి లక్ష్యము. ఓకేనా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రామ్సార్ సైట్స్ ప్రొటెక్షన్ కోసం ఆదేశాలు ఇవ్వడము, ఇటువంటివన్నీ చూస్తాం. భారతదేశంలో పర్యావరణానికి సంబంధించిన కీలకమైన ఒక కోర్టు అన్నట్టు. రైట్? కామన్గా ట్రిబ్యునల్కి కోర్టుకి తేడా ఏంటంటే ట్రిబ్యునల్ అనేది పలానా పర్పస్ కోసమే పనిచేస్తుంది. పలానా పర్పస్. ఇక్కడ ఏమంటున్నాను? గ్రీన్ ట్రిబ్యునల్ అంటే పర్యావరణం కోసం పనిచేస్తుంది. వాటర్ ట్రిబ్యునల్ వాటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కోసమే పనిచేస్తుంది. ఉదాహరణకి మనం కోర్టు అన్నాం అనుకోండి. కోర్టు అంటే ఏంటంటే ఏదో ఒక సమస్య కాదు, అన్ని రకాల వివాదాలను పరిష్కరిస్తుంది. ట్రిబ్యునల్ అంటే స్పెషలిస్ట్ అన్నట్టు. పలానా ఒక్క అంశం కోసం పనిచేస్తుందని ట్రిబ్యునల్ అంటాము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇదొకటి. అండ్ న్యాయ విచారణ విధానం ఏంటంటే ఎన్జిటికు పౌర న్యాయస్థానాల అధికారాలు ఉన్నప్పటికీ 1908 సివిల్ ప్రొసీజర్ కోడ్ లేదా 1872 ఎవిడెన్స్ యాక్ట్ బంధనాలు లోబడే అవసరం లేదంట. సో ఇక ఎన్జిటి కంపోజిషన్, ఒక చైర్పర్సన్ ఉంటారు, ఇతర సభ్యులు ఉంటారు. ఇతర సభ్యుల్లో జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు. మరి చైర్పర్సన్ ఎవరు ఉంటారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి మాత్రమే అయ్యే అర్హత. సభ్యుల పదవీకాలం వచ్చేసి గరిష్టంగా 5 సంవత్సరాలు. వాళ్ళని తిరిగి నియామకం అనేది ఉండదు. రైట్? ఇక న్యాయరంగంలో అనుభవం ఉన్న వ్యక్తులు కొంతమంది ఉంటారు. అండ్ ఎక్స్పర్ట్ కమిటీ అంటే ఏంటంటే పర్యావరణ శాస్త్రం, జీవశాస్త్రం, అటవీ శాఖ ఈ సంబంధిత అంశాల నుండి ఎక్స్పర్ట్స్ ఎవరైతే వాళ్ళని కూడా నియమించవచ్చు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్థాపన 2010లో ఏర్పాటైంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. సో చట్టబద్ధ సంస్థ కాబట్టి ఈ చట్టం ఆధారంగా ఈ సంవత్సరంలో ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుత చైర్పర్సన్ ఎవరున్నారు? జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్ గారు. ఎన్జిటి ప్రస్తుత చైర్పర్సన్. మీకు ఏదైనా ఒక బాడీ ఉంది అంటే, ఏదైనా ఒక సంస్థ గురించి కానీ చూస్తున్నామంటే దానికి సంబంధించి కన్సల్ట్ పర్సన్స్ గురించి కూడా అక్కడ ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్. రైట్? ఇక నెక్స్ట్ ట్రంప్ ఇస్తున్న ప్రకటనలు. ఏం చేస్తున్నాడు? రష్యాతో సంబంధాలని కొనసాగించే దేశాలు, రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలు, రష్యా నుండి ఆయుధాలను ఎగుమతి చేసుకునే దేశాలపైన భారీగా సుంకాలను విధిస్తాము, టారిఫ్స్ పెంచుతామని చెప్పేసి ట్రంప్. అందులో భాగంగా భారతదేశం పైన విపరీతంగా సుంకాలు పెంచారు. లాస్ట్ 15 డేస్లో అదే మనం చూసాము. ఓవైపు భారత్ పైన ఆంక్షలు విధించాడు, మరొక వైపు రష్యాతో సమావేశం అయ్యాడు. అలాస్కాలో నిన్నటి రోజు చూసాం. ఎటువంటి ఒప్పందం జరగకుండానే, ఎటువంటి అవుట్కమ్ ఇవ్వకుండానే, ఎటువంటి యుద్ధ ముగింపు లేకుండానే ఆ సమావేశం ముగిసింది. రష్యా అధ్యక్షుడు పుటిన్కి అండ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మధ్య అలాస్కాలో జరిగింది. సో దాని యొక్క అవుట్కమ్ ఏమీ లేదు. మరి యుద్ధం ఆగిందంటే ఆగలేదు, అయిపోయింది. మరి ఎప్పుడైతే ట్రంప్ భారతదేశం విషయంలో కీలకంగా సుంకాలు పెంచుతాం, 50% పెంచడం ఇటువంటి చేశారో ఆ సమయంలోనే, హెచ్చరికల సమయంలోనే భారత్ మరింత ఎక్కువగా రష్యా నుండి చమురు దిగుమతులు చేసుకుంది. ఇది ఒక రికార్డు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ సావరిన్ కంట్రీ, సార్వభౌమ దేశము, సర్వసత్తాక దేశం. అంటే అర్థం ఏంటంటే మన భారతదేశం తీసుకునే నిర్ణయాల్లో, అది అంతర్గత నిర్ణయాలైనా, భారతదేశం విషయంలో మన దేశం విషయం తీసుకునే ఎక్స్టర్నల్ నిర్ణయాలైనా ఏ దేశం జోక్యం కూడా మనలో ఉండదు. అమెరికా ఎన్ని
హెచ్చరికలు జారీ చేసిన భారత్ మాత్రం మన వాణిజ్యాన్ని కొనసాగించాం. దాని నిదర్శనం ఇదే. సో ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మరింత భారీగా పెరిగినాయట రష్యా నుండి భారతదేశానికి దిగుమతులు. సో పెట్రోలియం విషయంలో. సో ఇక్కడ ఇండియా రియాక్ట్స్ టు ట్రంప్స్ టారిఫ్ థ్రెట్స్. ఇండియా రైజెస్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ టు 2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఇన్ ఆగస్ట్ 2025. ఈ ఆగస్టు 2025లో సగటున ఒక రోజు 2 మిలియన్ బ్యారెల్స్ని రష్యా నుండి భారత్ ఆయిల్ రూపంలో దిగుమతి చేసుకుంది. గతంలో కంటే ఎక్కువ ఇది. ఈ హెచ్చరికలు ఇచ్చినా కూడా మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం అంటే ఇదేవరకు హెచ్చరిక అన్నట్టు అమెరికాకు నువ్వు ఎన్ని హెచ్చరికలు చేసినా మా దేశం కోసం మేము తీసుకునే నిర్ణయం మా కోసం ఉంటుందని చెప్పే హెచ్చరిక. అంతకుముందు ట్రంప్స్ థ్రెట్స్ కంటే ముందు ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్ ఫ్రమ్ రష్యా వాజ్ 1.6 మిలియన్ బీపీడీ గుర్తుంచుకోండి జూలైలో. ఇప్పుడు ఆగస్టులో 2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. ఓకేనా. సో వాణిజ్యం అనేది ఇంపార్టెంట్. మన భారతదేశంలో ప్రస్తుతము ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖకి ఒక మంచి క్యాపబుల్ పర్సన్ ఉన్నారు, సుబ్రహ్మణ్యం జయశంకర్. ఓకేనా. సో 2025 ఆగస్టులో భారతదేశం రోజుకు 2 మిలియన్ బ్యారెల్ల రష్యా చమురును దిగుమతి చేసుకుంది. ఇది జూలైలోని 1.6 మిలియన్ బీపీడీతో పోలిస్తే గణనీయంగా పెరిగిన స్థాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై మొత్తం 50% తారీఫ్ సుంకాలు 25% అదనంగా విధించినప్పటికీ భారత్ రష్యా చమురుపై కొనసాగుతున్న ఆధారాన్ని తగ్గించట్లేదు. భారత్ రష్యా సంబంధాలు ఈ రోజువి కాదు. ఈరోజు ఏదో ట్రంప్ హెచ్చరిస్తే ఆగిపోయేవి, కూలిపోయే బంధం కాదు ఇది. మొదటి నుండి భారత్కి పెద్దన్న పాత్రలో రష్యా ఉంది. అది ఆయుధాల విషయంలో కానివ్వండి, సరైన సమయంలో భారత్కి సాయం చేసే విషయంలో కానివ్వండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రస్తుతం ఆగస్టులో భారత్ ఏ దేశం నుండి చమురు దిగుమతులు ఎలా చేసుకుంటుంది వివరాలు. రష్యా నుండి 2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే, ఇరాక్ నుండి 7.3 lakh బ్యారెల్స్ పర్ డే. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs, అంటే ఇక్కడ 20 lakhs కంటే ఎక్కువ అన్నట్టు సింపుల్గా. ఇక సౌదీ అరేబియా నుండి 5.26 lakh బ్యారెల్స్ పర్ డే. ఓకేనా, రైట్. సో భారతదేశంలో మరి ఆయిల్ ఇంపోర్ట్ సంబంధించి కీలకంగా భారతదేశంలో అతిపెద్ద చమురు సంబంధిత సంస్థ ఆయిల్ ఇండియా లేదా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రస్తుత చైర్పర్సన్గా అరవిందర్ సింగ్ గారు ఉన్నారు. నిన్నటి క్లాస్లో కూడా తన గురించి చెప్పాను. సో కొన్ని కీలకమైన సంస్థలకు సంబంధించి చైర్మన్లుగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకోండి. June 1, 2025 రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కొన్ని సంస్థల పేర్లు ఇచ్చి సంబంధిత చైర్మన్లను ఇచ్చారు. అందులో ఇతను ఉన్నాడు, అరవింద్ సాహ్ని. ఓకేనే. సో రష్యా చమురు వాటా, రష్యా యుక్రెయిన్ యుద్ధం ముందు మన భారతదేశానికి సంబంధించి చూస్తే 0.2% మన మొత్తం చమురులో. 2025 నాటికి 35 to 40% పెంచాం. మన మొత్తం చమురు దిగుమతిలో రష్యా నుండి మన వాటాను పెంచుకుంటున్నాము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో స్టాటిక్ పాయింట్స్. రష్యా రాజధాని ఏంటి, కరెన్సీ రూబుల్, ప్రెసిడెంట్. అండ్ ఇరాక్, ఎందుకంటే ఇరాక్ నుండి కూడా మనం దిగుమతి చేసుకున్నాం. ఇరాక్ బాగ్దాని అండ్ ఇరాకీ దినార్ కరెన్సీ. రైట్, సరిపోతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 1959లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తున్న ప్రస్తుత చైర్పర్సన్ అరవింద్ సింగ్ సాహ్ని. ఇక నెక్స్ట్, సో నిన్నటి కృష్ణాష్టమి సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఇటీవల యోగి ఆదిత్యనాథ్ గారు కూడా తరచు వార్తల్లోకి వస్తున్నారు. తన పదవీకాలం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రిగా వరుసగా ఎక్కువ కాలం అని చెప్పేసేసి ఇటీవల గోవింద్ వల్లభ్ పంత్ రికార్డ్ని బ్రేక్ చేశారు యోగి ఆదిత్యనాథ్ గారు. సో యోగి ఆదిత్యనాథ్ గారు రాష్ట్రంలో ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి ఒక ప్రకటన చేశారు. అదేంటంటే కృష్ణుడికి సంబంధించి 30,000 కోట్ల రూపాయలతో ఉత్తరప్రదేశ్లో బ్రిడ్జ్ క్షేత్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అడుగేస్తుందని చెప్పేసి. బ్రిడ్జ్ క్షేత్ర అభివృద్ధి అంటే కృష్ణుడికి సంబంధించి. సో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ స్థాయిలో బ్రిడ్జ్ క్షేత్రాన్ని మథుర, వృందావన్ అండ్ బర్సానా, గోకుల్ అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారంట. ఈ ప్రకటన శ్రీకృష్ణుడి జయంతి సందర్భంగా, నిన్న కృష్ణాష్టమి సందర్భంగా చెప్పారు. మధుర, బృందావన్, బర్సానా, గోకుల్ ప్రాంతాలను కలిపి బ్రిడ్జ్ భూమి అంటాము. ఇది ద్వాపర యుగంలో కృష్ణుడి జీవితం, కృష్ణుడి లీలలకు సంబంధించిన అత్యంత పవిత్ర క్షేత్రాలుగా పరిగణించబడతాయి బ్రిడ్జ్ భూమి. ప్రాజెక్టు మొత్తం ఏమి ఇంతనంట. లక్ష్యం బ్రిడ్జ్ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక,
సాంస్కృతిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయడము, పర్యాటక వసతులు, రోడ్లు, హౌసింగ్, ఆలయాలు, హరిత రక్షణ తదితర అంశాలపై అభివృద్ధి చేస్తారంట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఇక బ్రిడ్జ్ క్షేత్రం ప్రాముఖ్యతను కనుక పరిశీలిస్తే మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలము, బృందావన్ తన బాల్యానికి సంబంధించి కృష్ణుడి బాల్యం అంతా కూడా బృందావన్ ప్రాంతంలో, ఆయన కృష్ణ లీలలు అంటాం కదా అవన్నీ అక్కడే. అండ్ నెక్స్ట్ బర్సానా రాధారాణి జన్మస్థలము, నెక్స్ట్ గోకుల్ కృష్ణుడు బాల్యంలో పెరిగిన ఒక గ్రామము. అండ్ పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ద్వాపర యుగానికి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తించబడింది. బ్రిడ్జ్ క్షేత్రం ఎవరికి సంబంధించింది, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఎనఫ్. ఇక నెక్స్ట్ బేటీ బచావ్ బేటీ పడావ్ సో కార్యక్రమానికి సంబంధించి మనం సాధించిన పురోగతి, బేటీ బచావ్ బేటీ పడావ్ ఇలాంటివి వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, పాలసీస్ ఏవైతే ఉంటాయో ఈ ఇయర్లో, ఈ నెలలో, ఈరోజే ప్రారంభించినవి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అని కాదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో వస్తున్న మార్పులు కానివ్వండి, ఆల్రెడీ అవుతున్న పథకం యొక్క పురోగతి ఏ విధంగా ఉంది, వీటిపైన ఎక్కువగా అడుగుతున్నారు క్వశ్చన్స్. అందుకే మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను. బేటీ బచావ్ బేటీ పడావ్ 2015 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హర్యానా నుండి ప్రారంభించిన కార్యక్రమము. హర్యానా నుండి ఎందుకు ప్రారంభించారంటే మీకు తెలుసు లింగ నిష్పత్తి విషయంలో హర్యానా ఎలా ఉంటుందో. ఓకేనా. సో బేటీ బచావ్ బేటీ పడావ్ పథకం ప్రభావంతో పెరిగిన బాలికల ప్రాథమిక విద్యా నమోదు రేట్ అంట. సో ఎడ్యుకేషన్లో బాలికల ఎన్రోల్మెంట్ పెరిగిందంట, వాళ్ళలో విద్యా శాతం పెరుగుతోంది. కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారము బేటీ బచావ్ బేటీ పడావో పథకం అమలులో ప్రధానోత్త అంటే సెకండరీ విద్యలో బాలికల నమోదు రేటు 2.49% మేర పెరిగిందంట. 2014-15లో 75.51% ఉన్న నమోదు రేటు 2023-24 నాటికి 78% చేరుకుందని గణాంకాలు చెప్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ, ఎందుకంటే ఆ మంత్రిత్వ శాఖ నుండే కదా ఈ స్కీమ్ అమలవుతుంది. అసలు ఈ పథకం లక్ష్యాలు ఏంటి? సో లింగ వివక్షతో జరిగే గర్భస్రావాలు ఏవైతే ఉంటే వాటిని అడ్డుకట్ట వేయడము, బాలికల జనన నిష్పత్తిని బర్త్ ఏదైతే ఉందో రేషియోని పెంచడము, అండ్ బాలికల జీవనానికి, రక్షణకు, విద్యకు ప్రాధాన్యతను కల్పించడము. ఓకేనా. వారి ఆర్థిక భద్రతను కల్పించడం కూడా. ఓకేనా, రైట్. సో ఇక బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం ఏ సంవత్సరం 2015 జనవరి 22న ప్రారంభమైంది హర్యానా రాష్ట్రం నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. ఏ మంత్రిత్వ శాఖ, నోడల్ మంత్రిత్వ, ఏదైనా పథకం గురించి చూస్తున్నప్పుడు నోడల్ మంత్రిత్వ శాఖని కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి ప్రస్తుతం బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం ఏదైతే ఉంటుందో మిషన్ శక్తిలో భాగంగా విలీనంతో అమలవుతోంది. మిషన్ శక్తి అంటే మహిళా భద్రత, రక్షణ, సాధికారత కోసం రూపొందించబడిన ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, సమగ్ర కార్యక్రమం. నెక్స్ట్ మహాత్మా జ్యోతిబా పూలే. సో బీసీల ఉద్యమాలు అంటేనే అండ్ మహిళా ఉద్యమాలు అంటేనే గుర్తొచ్చే వ్యక్తి. సో ఒక సోషల్ రిఫార్మర్. సో జ్యోతిబా పూలే గారి ఉత్సవాలు అనేవి ప్రకటనతో వార్తల్లోకి వచ్చినాయి. సో మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి, సో 200th జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి భారత ప్రధాని గారు ఇటీవల చెప్పారు. సో భారత ప్రధాని గారు ఇటీవల ప్రకటించిన ప్రకారం మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతిని అంటే 2027 సంవత్సరంలో 1 సంవత్సరం పాటు కొనసాగిస్తారంట, జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తారంట. 2027 సంవత్సరంలో 1 year పాటు మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారంట. ఈ ఉత్సవాలు పూలే గారి సామాజిక సంస్కరణలు, సోషల్ రిఫార్మ్స్, మహిళా సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్, కుల సమానత్వము, క్యాస్ట్ ఈక్వాలిటీ వంటి అంశాలలో ఆయన చేసిన సేవలకు కానీ గుర్తిస్తారు. మరి 1 year పాటు సెలబ్రేషన్ చేస్తారంటే తన పట్ల ప్రజల అవగాహన తీసుకురావాలి. తను వేటి కోసం అయితే ఉద్యమించాడో వాటి పట్ల మనకు జ్ఞానాన్ని పెంపొందించాలి, అది ఉద్దేశము. ఇక మహాత్మా జ్యోతిబా పూలే గారి గురించి చూస్తే మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే 1827 ఏప్రిల్ 11న జన్మించారు. ఎక్కడ జన్మించారు? మరాఠా ప్రాంతంలో, ప్రస్తుతం మహారాష్ట్రలోని సతారా అనే ప్రాంతంలో. తను జన్మించినప్పుడు మహారాష్ట్ర అనే పేరు లేదు, అప్పుడు బాంబే ప్రావిన్స్ ఉండేది. మరణం 1890 నవంబర్ 28 రోజున పూణేలో మరణించారు, మరాఠా ప్రాంతంలో. కులం మాలి శూద్ర,
వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండే వృత్తి సామాజిక సంస్కర్త, రచయిత, ఉద్యమకారుడు. ఇక తను చేసిన ఉద్యమాలు, సంఘ సంస్కరణ ఉద్యమాలు ఏంటంటే మహిళా విద్యలో మార్గదర్శిగా నిలిచిపోయాడు. 1848 సంవత్సరంలో పూణేలో భారత్లో తొలి బాలికల పాఠశాలను స్థాపించాడు. తన భార్య, తను కూడా గొప్ప సోషల్ రిఫార్మర్ సావిత్రిబాయి పూలేకు స్వయంగా విద్యను అందించి ఆమెను భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మార్చిన ఘనత. ఇక కుల సమానత్వ ఉద్యమ నేత 1873లో సత్యశోధక సమాజ్ని స్థాపించాడు. సామాజిక న్యాయం అందించాలి ప్రతి ఒక్కరికి అని చెప్పేసి. బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా శూద్ర అతిశూద్రుల ఐక్యతకు కృషి చేశారు. తన ఇంటి బావిని అన్ని కులాల ప్రజలకు తెరిచిపెట్టి సమానత్వానికి చిహ్నంగా నిలిచారు పూలే గారు. ఇక సామాజిక అసమానతలు కానివ్వండి, సామాజిక వివక్షలు ఉంటే వాటి నిర్మూలన విషయంలో చిన్న వయసులో పెళ్లిళ్లను వ్యతిరేకించడం, అంటే బాల్య వివాహాలను నిషేధించడంలో కీలక పాత్ర పోషించాడు. వితంతు వివాహాన్ని ప్రోత్సహించాడు. వితంతులు, అనాథ బాలికల కోసము ఆశ్రమాలు, ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. ఇక తను ఒక గొప్ప రచయిత, సాహిత్య రంగంలో కూడా తనకంటూ గుర్తింపు ఉంది. గులాంగిరి. సో గులాంగిరి 1873 రచన భారత కుల వ్యవస్థను అమెరికాలోని నల్ల జాతితో పోల్చారు. అక్కడ అమెరికాలో కూడా రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, జాతి వివక్ష అని. ఇది వచన రూపంలో ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించే ఒక అద్భుతమైన రచనగా చెప్పొచ్చు. రైట్. ఇక తన యొక్క ప్రభావం అనేది, పూలే గారి ప్రభావం అనేది చాలామంది పైన పడింది. ఉదాహరణ తీసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకేనా. ఇక సత్యశోధక సమాజ్ ఎప్పుడు ప్రారంభమైంది, గులాంగిరి, ఇవన్నీ కూడా. రైట్. అండ్ నెక్స్ట్, ప్లాస్టిక్ను జీర్ణించగల సామర్థ్యం ఉన్న ఒక జీవిని, ఆనవాలను ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్లాస్టిక్ ఎందుకు మనము ఎక్కువగా కన్సిడర్ చేస్తున్నాం ఈ మధ్యలో? కన్సిడర్ అంటే దానిపైన అవగాహన కల్పించడంలో కన్సిడరేషన్. ప్లాస్టిక్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి, దట్ కాజెస్ క్యాన్సర్ కారకమైన వాటిని కార్సినోజెనిక్ అంటాము. ప్లాస్టిక్ని డిస్ట్రక్ట్ చేయాలంటే, డీకంపోజ్ చేయాలంటే చాలా కష్టము. అటువంటి డీకంపోజిషన్లో ఇప్పుడు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు. ప్లాస్టిక్ మానవుడు తన అవసరాల కోసం, తన స్వప్రయోజనాల కోసం వాడుతున్న ప్లాస్టిక్ ఈరోజు ఎక్కడో సముద్ర గర్భంలో కూడా జలజీవరాశులపైన ప్రభావాన్ని చూపిస్తోంది. ప్లాస్టిక్ అంటే తెలియకుండానే ప్లాస్టిక్ బారిన పడుతున్న మూగజీవులు కూడా. అందుకే ఈ సంవత్సరం 2025 జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా బీట్ ప్లాస్టిక్ ఆర్ ఎండ్ ప్లాస్టిక్ అని చెప్పేసి థీమ్ని ఇచ్చుకున్నాం మనం. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఒక బ్యాక్టీరియా పీఈటీ ప్లాస్టిక్ని జీర్ణించగల సామర్థ్యం ఉన్న జీవి వార్తల్లోకి వచ్చింది. సో దాని పేరు ఏంటి అంటే ఐడియోనెల్లా సకాయెన్సిస్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఏంటి అంటారు, ఐడియోనెల్లా సకాయెన్సిస్. ఓకేనా. ఇది ఒక బ్యాక్టీరియా. ఇటీవల శాస్త్రవేత్తలు జపాన్లో పీఈటీ ప్లాస్టిక్ కాలుష్యం ఉన్న మట్టిలో దీన్ని గుర్తించారు. పీఈటీ ప్లాస్టిక్ అంటే ఏంటంటే పాలిఇథిలిన్ టెరాఫ్థలేట్ ప్లాస్టిక్ కాలుష్యం ఉన్న మట్టిలో ఈ బ్యాక్టీరియాను గుర్తించారు. ఏ బ్యాక్టీరియాను? ఈ బ్యాక్టీరియాను. అది ఆ మట్టిలో ఆ ప్లాస్టిక్ని తిని జీర్ణించుకుంటుందంట. మరి ఇటువంటి జీవి ప్లాస్టిక్ని డీకంపోజ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది అన్నట్టుగా సింపుల్గా. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇది ప్లాస్టిక్ మాలిక్యూలను ఖండించి వాటిని శరీరానికి ఉపయోగపడే మూలకాల్లోకి విభజించే ప్రత్యేకత కలిగిన బ్యాక్టీరియా అంట. అద్భుతం ఇటువంటిది. ఓకేనా. జీవి పేరేంటి గుర్తుపెట్టుకోండి. పీఈటీ ప్లాస్టిక్ని విచ్ఛిన్నం చేసి హానికరం కాని మూలకాల్లోకి మారుస్తుంది. సో భవిష్యత్తులో ఒకవేళ ఇది నిజమే అని తెలిస్తే ప్లాస్టిక్ పొల్యూషన్కి అడ్డుకట్ట వేయడంలో ఈ జీవి కూడా మనకు సహకారిగా ఉండబోతుంది అన్నట్టు. రైట్. సో పాలిథిలిన్ టెరాఫ్థలేట్ ప్లాస్టిక్ అత్యధికంగా ఉపయోగించే ప్లాస్టిక్ రకం ఇది. వాటర్ బాటిల్స్ అంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఉంటాయి కదా, అందులో ఇదే ఎక్కువగా వాడతారు. పర్యావరణ కాలుష్యానికి ముఖ్య కారణం. సో ఇటువంటి దాన్ని కూడా విచ్ఛిన్నం చేసి జీర్ణించుకోగల శక్తి ఇప్పుడు ఆ బ్యాక్టీరియాకు ఉందంట. రైట్. ఇక ఒక ఇన్ఫర్మేషన్, మనకు సైనిక రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలు చాలా ఉంటాయి. అందులో ఒకటి సర్వోత్తమ యుద్ధ సేవా పథకం. ఇటీవల ఈ పురస్కారాన్ని, సైనిక రంగంలో ఇచ్చే పురస్కారాన్ని రాష్ట్రపతి గారు 7గురికి ఇచ్చారు ఒక్కసారి. సర్వసాధారణంగా ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి ఇస్తారు. అటువంటిది ఒకే సంవత్సరం 7గురికి ప్రకటించడం అనేది ఇక్కడ ఈ పురస్కారాన్ని వార్తల్లోకి తెచ్చింది. సో భారత 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తొలిసారి ఒకేసారి 7 సైనికాధికారులకు సర్వోత్తమ యుద్ధ సేవ పథకాలను ప్రకటించారు. ఈ పురస్కారాలు ఆపరేషన్ సింధూర్ మే 7 రోజున స్టార్ట్ అయింది కదా. ఆపరేషన్ సింధూర్లో విశిష్ట సేవలు అందించిన సైనికాధికారులకు లభించినాయి. కార్గిల్ యుద్ధం తర్వాత మొదటిసారి ఈ స్థాయిలో అప్పుడు 3 ప్రకటించారు, ఇప్పుడు 7. ఒకేసారి 7 ప్రకటించబడిన పురస్కారం కాబట్టి చూడండి. సైనిక రంగంలో యుద్ధ సమయంలో అత్యుత్తమ స్థాయి విశిష్ట సేవకిచ్చే భారతదేశ పురస్కారము, సైనిక పురస్కారము విశేషమైన సేవ గుర్తింపుగా యుద్ధం లేదా ఘర్షణ ప్రాంతంలో కృషి చేసిన వ్యక్తులకు ఇస్తారు. 1980స్లో ఈ పురస్కారం ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చాలా అరుదుగా ఇవ్వబడే పురస్కారం. రెగ్యులర్గా ప్రతి ఇయర్ ఇస్తారని ఏం లేదు, ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు ఆ పరిస్థితుల్లో ఇచ్చే పురస్కారం ఇది. 2025 వరకు కేవలం 3 SYSM లభించింది. 3 ఒకేసారి ఇప్పుడు 7 ఇవ్వడం అనేది ప్రత్యేకత. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో అర్హత భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే త్రివిధ దళాలకు చెందిన అన్ని ర్యాంకుల సైనికులకు ఇస్తారు. ఓకేనా, పోస్తమస్తిగా కూడా ఇవ్వచ్చు. యుద్ధ క్షేత్రంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి కూడా ఇవ్వచ్చు. రైట్, సరిపోతుంది. సో సర్వోత్తమ యుద్ధ సేవా పథకం 1980లో ప్రారంభమైంది, రాష్ట్రపతి గారు ప్రకటిస్తారు. 2025 సంవత్సరం వరకు కేవలం 3 సార్లనే వచ్చింది అది వార్తల్లోకి. అటువంటిది ఈ సంవత్సరం 7 ఇచ్చారంట. రైట్, ఇక నెక్స్ట్ కొత్త రకమైన సూపర్ నోవా ఆనవాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో ఖగోళ శాస్త్రజ్ఞులు ఇటీవల 700 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో చోటు చేసుకున్న కొత్త రకమైన సూపర్ నోవాను గుర్తించారు. ఈ సంఘటన ఒక బ్లాక్ హోల్ మరియు భారీ నక్షత్రం కలిసి ఉండే ద్వంద్వ వ్యవస్థ బైనరీ సిస్టంలో చోటు చేసుకుందంట. ముఖ్యాంశాలు: ఒక బ్లాక్ హోల్ తన భారీ నక్షత్ర భాగస్వామి నుంచి పదార్థాన్ని శోషించడంతో ఆ నక్షత్రం కుప్పకూలి అత్యంత శక్తివంతమైన సూపర్ నోవా పేలుడిని సంభవించిందంట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటి అని చూడండి, సరిపోతుంది. సూపర్ నోవా అంటే ఏంటంటే ఒక నక్షత్రం తన జీవచక్ర చివరి దశలో భారీ పేలుడితో కుప్పకూలే సంఘటన సూపర్ నోవా. ఓకేనా, ఇక బ్లాక్ హోల్ అంటే భారీ నక్షత్రం కుప్పకూలిన తర్వాత ఏర్పడే విష్ణుగ్రహిత అంటే బ్లాక్ విష్ణుగ్రహిత ఆకాశ శరీరము. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు భాగంగా అభ్యర్థులు గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వార్తల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ అంశాలని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాల వార్తలను ఇస్తే తెలంగాణకు సంబంధించి. సో ఒక్కొక్క రోజు 2 రాష్ట్రాలకు సంబంధించిన వార్తల్ని చూస్తాము పోటీ పరీక్షల కోణంలో. అప్పుడప్పుడు ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి ఉంటే అప్పుడప్పుడు ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా ఉండకపోవచ్చు. సో పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీకు చెప్తాను. ప్రతిరోజు మీరు చూస్తే స్టేట్ న్యూస్ లేదా రీజనల్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా కవర్ అయిపోతాయి. సో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక పాలసీ టెక్ హబ్ల కోసం భూముల ప్రోత్సాహక పాలసీ అనేది వార్తల్లోకి వచ్చింది, ప్రభుత్వ ఆమోదము. సో ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్, ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్. సో టెక్ హబ్లను ప్రోత్సహించడానికి భూముల కేటాయింపు ప్రోత్సాహక పాలసీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ఈ పాలసీ ద్వారా ఫార్చ్యూన్ మరియు ఫోర్బ్స్ గ్లోబల్ కంపెనీలకు ప్రత్యేక రాయితీలతో భూములను కేటాయించనున్నారంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఐటీఈఎస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు కోసం అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రానికి ఆహ్వానించడం కోసం ఉద్దేశించబడిన పాలసీ. ఉద్దేశం ఏంటి, ఏం పాలసీ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. రైట్, ఈ పాలసీ ప్రాధాన్యత రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, కర్నూలు వంటి నగరాల్లో టెక్నాలజీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు అండ్ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలను పెంచడానికి. రైట్, ఇక పాలసీని అమలు చేసే సంస్థ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ సహకారంతో. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గంబూసియా చేపలు వార్తల్లోకి వచ్చినాయి. ఇక ఇప్పుడు సీజన్, ఈ వర్షాకాల సీజన్లో ఆ దోమలను తినడానికి, దోమలు చంపడానికి గంబూసియా చేపలే ప్రథమంగా మనం చూస్తూ ఉంటాము. సో దోమల నివారణకు గంబూసియా చేపల వినియోగంతో తెలంగాణ రాష్ట్రము వర్షాకాలంలో వ్యాపించే మలేరియా, డెంగీ, ఫైలేరియా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గంబూసియా చేపల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. గంబూసియా చేపలు దోమల గుడ్లను, లార్వాలను తినే సూక్ష్మ మత్స్యజాతి. అది ఒక్కో చేప రోజుకు సుమారు 300 దోమ లార్వాలను తింటుందంట. దోమ లార్వాలనే ఆటోమేటిక్గా దోమలు కావిక. దోమల అభివృద్ధి స్థాయిని తగ్గించి వ్యాధుల వ్యాప్తిని అడ్డుకట్టవేయడంలో ఇది మానవుడికి మేలు చేసే చేపలు. గంబూసియా
చేపలు దోమల లార్వాను దోమలు తినేస్తాయి. ఆటోమేటిక్గా వాటి ద్వారా సంక్రమించే వ్యాధులను అడ్డుకట్టవేయడం జరుగుతుంది. రైట్. 1 చదరపు మీటరు నీటి గుంతకు 1 చేప చొప్పున వదిలేస్తారు. ఓకేనా. ఇక గంబూసియా చేపలు ఫస్ట్ మూల ప్రదేశం ఏంటంటే నార్థన్ అమెరికా. ప్రాథమిక లక్ష్యం ఏంటంటే బయో కంట్రోల్ ద్వారా దోమల నివారణ. ఓకేనా. మస్కిటో ఫిష్ అనే పేరుతో కూడా ఇది ప్రసిద్ధి పొందింది. ఇక వర్షాకాలంలో వ్యాపించే దోమల వ్యాధులు ఏంటంటే మలేరియా ప్లాస్మోడియం పారాసైట్ ద్వారా వ్యాపిస్తుంది. డెంగీ ఎడిస్ దోమల ద్వారా, ఫైలేరియా బ్యూచరేరియా బ్యాంక్రాఫ్టీ ద్వారా తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ అమలు చేస్తోంది. ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ క్రికెటర్, ఆస్ట్రేలియా క్రికెట్లో హాల్ ఆఫ్ ఫేమ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఆస్ట్రేలియా నుండి చోటు పొందిన వ్యక్తి అండ్ ఆస్ట్రేలియాకి కోచ్గా కూడా విధులు నిర్వహించిన వ్యక్తి బాబ్ సింప్సన్ ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు నిన్నటి రోజున. ఓకేనా. ఆస్ట్రేలియా క్రికెట్కు సేవలు అందించిన సో ఎవరైనా ఒక ప్లేయర్ మరణిస్తున్నారంటే ఒక వ్యక్తి మరణిస్తున్నారంటే తను ఏ రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి, ఏ దేశము, అవి బేసిక్ పాయింట్స్. ఆస్ట్రేలియా సంబంధించి క్రికెట్కి సంబంధించి ఆస్ట్రేలియా చరిత్రలో గుర్తింపు పొందిన వ్యక్తి, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా గుర్తింపు పొందిన వ్యక్తి ఇటీవల మరణించారు 89 సంవత్సరాల వయసులో అనారోగ్య వృద్ధాప్య సమస్యల కారణంగా. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. తను బ్యాట్స్మన్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన వ్యక్తి. సో రాబర్ట్ బాడ్లీ సింప్సన్, బాబ్ సింప్సన్ అని గుర్తుపెట్టుకోండి. ఇటీవల మరణించారు. ఏ జాతీయ జట్టులో సభ్యుడిగా ఉండే. ఓకేనా. 2006 సంవత్సరంలో హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా చోటు పొందాడు తను. రైట్. ఆస్ట్రేలియాకి సంబంధించి కాబట్టి ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెరా, ఆస్ట్రేలియన్ డాలర్. ప్రస్తుత ప్రధాని ఆస్ట్రేలియాకి ఆంథోనీ అల్బనీస్. ఇక నెక్స్ట్ నిన్నటి రోజున ముగిసిన ఒక చెస్ ఛాంపియన్షిప్ సో అమెరికాలో ముగిసింది. సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్ విజేతగా లెవెన్ అరోనియన్. సో అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ భాగంగా సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ ముగిసింది. ఈ టోర్నీలో అమెరికా క్రీడాకారులు లెవెన్ అరోనియన్ విజేతగా నిలిచారు. మన భారతీయుడు దొమ్మటి గుకేష్ 6వ స్థానంలో ఉన్నాడు. ఓకేనా. సో విజేత లెవెన్ అరోనియన్ యూఎస్ఏకి సంబంధించి, రన్నరప్ కరువానా యూఎస్ఏకి సంబంధించి. రైట్. ఇక అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది నియంత్రించేది ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్. ఫిడే హెడ్ క్వార్టర్ వచ్చేసి లసానే, స్విట్జర్లాండ్. గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఇటీవల వార్తలో నిలిచిన స్లినెక్స్ విన్యాసం ఏ దేశాలకు సంబంధించింది? మరి ఈ సంవత్సరం 2025 విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి? ఎన్నవ ఎడిషన్ ఈ సంవత్సరం? ప్రతి ఒక్కరు ఇవ్వండి సమాధానం. నిన్నటి క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే సో రాష్ట్రపతికి గడువు విధించలేరు న్యాయస్థానాలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సమాధానము. అండ్ అజయ్ భల్లాకు అంటే మణిపూర్ రాష్ట్ర గవర్నర్కి నాగాలాండ్ రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు. కాన్సెప్ట్ చూడండి. అండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొత్త నియామకాలు అనేవి వార్తల్లోకి వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుండి. అండ్ రష్యా చమురుపై ట్రంప్ హెచ్చరికల తర్వాత భారత్ దిగుమతుల పెంపు. అండ్ బ్రిడ్జ్ క్షేత్ర అభివృద్ధి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ప్రకటించారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు. బేటీ బచావ్ బేటీ పడావ్ పథకం ప్రభావంతో పెరిగిన బాలికల ప్రాథమిక విద్య నమోదు. అండ్ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలు 200వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటాం యాన్యువల్గా. ప్రతి సంవత్సరం పాటు కూడా 200 ఉత్సవాలు అనేవి 2027లో జరగబోతున్నాయి. భారత ప్రధాని గారు చేసిన ప్రకటన. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక బ్యాక్టీరియా, ప్లాస్టిక్ని కూడా జీర్ణించుకునే సామర్థ్యం ఉన్న బ్యాక్టీరియా జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అండ్ సర్వోత్తమ యుద్ధ సేవా పథకం అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ కొత్త రకమైన సూపర్నోవాని గుర్తించారు శాస్త్రవేత్తలు. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త పాలసీ. అండ్ తెలంగాణలో గంబూసియా చేపలకి సంబంధించిన సమాచారము. అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రముఖ క్రికెటర్ దిగ్గజ మాజీ క్రికెటర్ లెజెండ్ మరణిస్తూ వార్తలోకి వచ్చారు బాబ్ సింప్సన్. అండ్ ఇటీవల ముగిసిన సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ విజేతగా లెవెన్ అరోనియన్ అమెరికన్. అండ్ ఈరోజు ప్రశ్న ఇటీవల వార్తలు నిలిచిన స్లినెక్స్ విన్యాసం ఏ దేశాలకు సంబంధించింది? ఈ సంవత్సరం విన్యాసం ఎన్నవ ఎడిషన్? మరి ఈ సంవత్సరం ఆతిథ్య దేశము ఏంటి? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.